మార్నింగ్ ఎవ్రీబడి. రావు గారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈరోజు? అబుదాబి టూర్ వెళ్తున్నాం. ఎన్ని కిలోమీటర్ అండి? 170 కిలోమీటర్. ఎంత టైం పడుతుండొచ్చు? 1.5 hours 2 hours ఉంటుంది. మాకు ఆన్ ది వేలో ఏమైనా ఉంటే చూపియండి. ఓకే. సో ఫెరారీ మార్నింగ్ 11 స్టార్ట్ అవుతుంది, 7:30 క్లోజ్ అవుతుంది. ఓకే. సో అప్పుడు ఆల్మోస్ట్ 2 కల్లా మనం ఫెరారీ చేరుతాం. ఫెరారీ వరల్డ్ ఎంత టైం స్పెండ్ చేయాలి? ఫెరారీ ఆల్మోస్ట్ మనకి 4 hours కంపల్సరీ కావాలి. 4 hours. అంటే మాస్క్ అయిపోయిన తర్వాత ప్యాలెస్ సిటీ తర్వాత ఫెరారీ. హర్టేజ్ విలేజ్ ఒకటి ఉంటుంది అంటే హర్టేజ్ విలేజ్ ఉంది మరి, అది మన టైం బట్టి. అంటే మేము దిగి వెళ్ళాలా లేకపోతే ఆన్ ది విలేజ్ చూస్తాం? అది అంటే అబుదాబి సిటీకి వెళ్ళాక అంటే సేమ్ ఎట్లుంటుంది చెప్పండి. అది హరితేజ్ విలేజ్ అనేది ఏంటంటే ఓల్డ్ టైప్ ఆఫ్ కల్చర్ చూడాల్సిన ప్లేస్ యాక్చువల్గా. అది సీ సైడ్ ఉంటుంది, దాని వెనకాల బీచ్ ఉంటుంది. సో అది వాళ్ళ ఓల్డ్ టైంలోని వాళ్ళ కల్చర్ ఎలాగా, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎట్లా ఉండేది అన్నది మనకి అక్కడ చిన్న చిన్న ఏమంటారు, చిన్న చిన్న ఇళ్ళలా ఉంటాయి రూమ్స్లో. వాళ్ళ కల్చర్ మనకి ఆ మ్యూజియంలో పెట్టారనమాట. ఫొటోస్ అని, వాళ్ళు వాడిన వస్తువులు, డ్రెస్సెస్, గన్నులు, పిస్టల్ అన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ చేసుకుంటాం. హాఫ్ అన్ అవర్ 10 minutes అయిపోతుంది. చూసేస్తాము. చూడాల్సిన ప్లేస్ అయితే చెప్పండి. చూసి దుబాయ్ మాల్ మళ్ళా బుర్జ్ ఖలీఫా కాడికి వచ్చినాం. దుబాయ్తో పోల్చుకుంటే గ్రీన్ సిటీ అబుదాబి చాలా పెద్ద సిటీ. మొత్తం ఓవరాల్ 7 states లో పెద్ద సిటీ అనే పెద్ద ఏరియా. సిటీ వైజ్ కాదు, ఒక ఏరియా వైజ్ అబుదాబి పెద్దది. దుబాయ్ కంటే అబుదాబి పెద్దది. దుబాయ్ అంతా 170 kilometers సరౌండ్. టూరిజం అంతా దుబాయ్ లో మరి అది డెవలప్ చేసిన టూరిజం గురించి మైండ్ లో పెట్టి డెవలప్ చేయాలి. ఓకే ఓకే. అబుదాబి 1960 జమానాలోనే పెట్రోల్ దొరికింది. ఆ టైంలో మెయిన్ ఇక్కడ పెట్రోల్ అండి అబుదాబి. మనకు పెట్రోల్ బాయిల్ కనిపిస్తాయా? లేదు లేదు, బావిలు ఉండవు. ఏంటంటే రిక్వెస్ట్ చేస్తారు, అది ఎక్కడో సిటీ అవుట్స్కట్ లో జంగిల్లో ఉంటాయి. 300 kilometers ముందే ఎవరు నెలనూరు బోర్డర్ ఉంటుంది. డీజే టిల్లు, డీజే జగన్నాథం, దువాడ జగన్నాథం అయింది. అబుదాబిలో హైవే మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఏదో ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది పక్క. దాని మీద కూడా షూటింగ్ చేశారు, ఫిల్మ్ షూటింగ్. అది సాహా అయినట్టుంది దాని మీద. అయ్యింది, అవునండి, సాహా అయింది. సినిమా తీశారు. సాహా షూటింగ్ దాని మీద అయింది. ఇదే మసీద్, ఇదే కదా షేక్ జాయిద్ మసీద్. ఎంటర్ ద అబుదాబి. బ్రదర్స్ లేకండి, కాకా లేవే వచ్చేసింది. చూడు ఎంత బ్యూటిఫుల్ మసీద్. మసీద్ వచ్చేసి 2007 లో ఓపెన్ అయింది. ఓకే. 1997 లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, 2007 లో ఓపెన్ అయింది. ఓకే. సో మసీద్ పేరు షేక్ జాయద్ గ్రాండ్ మౌ. ఎవరైతే షేక్ జాయద్ ఉన్నాడో కింగ్, ఆయన టైంలోనే కన్స్ట్రక్షన్ జరిగింది, ఆయన టైంలోనే ఓపెన్ అయింది. ప్రజెంట్ ఆయన 2004 లో ఎక్స్పైర్ అయిపోయాడు. Enter to Abu Dhabi Mosque, Sheikh Zayed Mosque. సో మీకు ఇచ్చిన టికెట్స్ ఏదైతే ఉన్నాయి స్కానింగ్ చేస్తారు అక్కడ సెక్యూరిటీ. మీరు గ్రూప్ లైన్ కాకుండా ఇండివిజువల్ లైన్స్ 2 లైన్లు ఉంటాయి అక్కడ. ఏదైతే పెద్ద లైన్ ఉంటుందో అది గ్రూప్ లైన్. ఓకే. చూపిస్తాను, షార్ట్ లైన్లోకి వెళ్ళాలి మీరు. చిన్న లైన్లోకి వెళ్ళిపోవాలి. Enter to Abu Dhabi Mosque, Sheikh Zayed Mosque, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రెండే ఫేమసా? దుబాయ్, అబుదాబి బాగా ఫేమస్. వేరే రాష్ట్రాలు ఉంటాయి కానీ న్యాచురల్గా ఉంటాయి, బాగుంటాయి. అది డెవలప్డ్ కాదు, లొకేషన్ వైజ్ బాగుంటుంది. వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అబుదాబి లాస్ట్ 10 years నుంచి. అంతకుముందు ఫోకస్ అంతా కూడా పెట్రోల్ మీదే. పెట్రోల్ తీసుడు కంట్రీని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు టూరిజం మీద పడ్డారు. మసీద్ లోపల కింద ఇది సెల్లారు. అంతా అంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇంకా బాగున్నాయి చూడండి. ఎక్సలెంట్ టైల్స్, ఫ్లోరింగ్ ఎక్సలెంట్.
Ladies and gentlemen, check out those. Those are the photo stops. Not it. Hello viewers. ఇది ప్రపంచంలోనే పెద్ద మసీద్. ఇది అబుదుబాయ్లో ఉంది. దుబాయ్ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ 160 కిలోమీటర్స్ బై రోడ్ రావాలి. ఖచ్చితంగా విజిటర్స్ ఎవరైనా దుబాయ్కి వస్తే మాత్రం విజిట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఇది ప్రపంచంలో ఒక పెద్ద మసీద్. ఇది ఈ పైన కనిపించే అన్ని గోల్డ్, ఇవన్నీ ఒరిజినల్ గోల్డ్, ఇవన్నీ గోల్డ్ కోటింగ్. చాలా పెద్ద మసీద్ ఇది. ఎట్ ఏ టైం ఒకటేసారి 30,000 మంది నమాజ్ చేసే ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఓన్లీ పెద్ద కార్పెట్ ఉంటుంది, ఒకటే కార్పెట్. చూడండి ఇవి కనిపించే అన్ని ఖర్జూర చెట్లు, ఇవన్నీ. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, మొత్తం మార్బుల్ ఇదంతా. ఎంతోమంది విజిటర్స్ ఇది చూడడానికి వస్తుంటారు. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ప్లేస్ ఇది. ఇంకడే ఫౌంటైన్ ఉంది ఇక్కడ చూడండి, ఎక్సలెంట్. ఇది వీడియోని మాత్రం స్కిప్ కాకుండా చూడండి. లోపల మ్యాక్సిమం ఎంత చూపించడానికి ట్రై చేస్తాను నేను. చాలా బాగుంటుంది లోపల. దుబాయ్ నుంచి అబుదాబికి బై రోడ్ వచ్చాము. మెయిన్ ఇది చూపించడానికి షేక్ జాయిద్ మసీద్ అంటారు. ఇది చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే దీనికి ఒక ప్లేస్ ఉంది. చూడండి అన్ని ఖర్జూర చెట్స్, ఇవన్నీ. బయట కనిపించే రోడ్డు హైవే ఇది. ఆ గోల్డ్ కలర్లో కనిపించేది ఒరిజినల్ గోల్డ్ యూజ్ చేసారు. పైన టూమ్స్ ఉన్నాయి కదా, అవి పైన అయితే ఒరిజినల్స్ అవన్నీ. కింద ఏమో గోల్డ్ కోటింగ్ ఇవన్నీ. ఇక్కడ దుబాయ్కి వచ్చే విజిటర్స్ మ్యాక్సిమం వస్తారు ఇక్కడికి విజిట్ చేయడానికి ఈ మసీద్ని. స్కిప్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో, ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాం. ఏమంటారు చారి గారు? మేము ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చింది ఎందుకు? మీకు చూపించడానికే వచ్చాము. ఓకే, ఎందుకంటే అక్కడి నుంచి రాలేని వాళ్ళు వీడియో చూడండి మసీద్ని, చాలా బాగుంటుంది. పోవచ్చా? ఏం కాదు, రండి నేను చెప్తా కదా. ఎట్ ఏ టైం ఇక్కడ ఒక 30,000 మంది నమాజ్ చేయొచ్చు అనమాట. కార్పెట్ కదా, ఈ ఫ్లోర్ ఇది. పైన కనిపిస్తున్నాయి కదా అవన్నీ గోల్డ్ ఒరిజినల్. ఈ కింద పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్. అవి అయితే ఒరిజినల్ గోల్డ్ ఇవన్నీ. మ్యాట్ లోపల ఉంటుంది, లోపలికి తీసుకెళ్తారు. చాలా బాగుంది, బ్రహ్మాండం. బయట చూసిన దానికన్నా 100 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. లోపలికి వచ్చిన లైవ్ చూస్తే చాలా బాగుంది. అద్భుతం. మేము మీకు త్వరలోనే చూపించబోతున్నాం. చాలా స్కిప్ చేయకుండా చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి కంపల్సరీ. చారి గారి పర్ఫార్మెన్స్ చూస్తే గోల్డ్ షాప్ బంద్ చేసి యూట్యూబ్ మీద పడేటట్టే ఉన్నారు. ఇంత కష్టపడి చేసిన షబ్బు ఖాన్ గారికి మీరు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. దుబాయ్ టూర్లో ఈ ప్లేస్ ఎట్లాంటి ప్లేస్? అసలు మామూలుగా మార్బుల్ ఎక్సలెంట్. లైవ్ గా చూస్తేనే వేరే. నేను చూడాలంటే ప్రపంచంలో ఈ మసీద్ ఒక వింత. వింత అంటే ఇది ఒక
ప్లేస్ ఇది వరల్డ్లో ఒక ప్లేస్ కట్టడాలు. ఇది మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అబుదాబిలో. ఈ చూడడానికి మేము దుబాయ్ నుంచి బై రోడ్ వచ్చాం. 80 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ 160 కిలోమీటర్స్. ఎక్సలెంట్ ప్లేస్ ఇది, ప్రపంచంలో మంచి ప్లేస్ ఇది, చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చిన విజిటర్స్ ఖచ్చితంగా విజిట్ చేసి చూస్తారు. కొంతమంది తెలియని వాళ్ళు రారు, తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రావాలని కోరుకుంటారు. చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని. లోపల ఇంకేముందో చూపిస్తాను, మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాం. రైట్. ఓకే రైట్. లోపల క్యూ. కార్పెట్ అని చూపిస్తా. ఓన్లీ సింగిల్ పీస్ కార్పెట్ అది, టోటల్ మొత్తం మస్జిద్ లోపల. చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూశాను, మీకు చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ కాకుండా చూడండి. టోటల్ మస్జిద్ లోపలికి వచ్చేసినాం మనము. చూడండి, సింగిల్ పీస్ కార్పెట్. కార్పెట్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇది సింగిల్ పీస్ కార్పెట్. ఇది మేము టచ్ చేస్తున్నాము, టచ్ చేసినాము. ఈ పీస్ కార్పెట్ కనిపిస్తుంది కదా, సింగిల్ పీస్ కార్పెట్ ఇది. మొత్తం మసీద్ మొత్తంలో ఒకటే పీస్ ఇది, ఒకటే పీస్ కనిపిస్తుంది కదా. మొత్తం అంతా సింగిల్ పీస్ కార్పెట్ ఇది మసీద్ లోపల. ఎంత బాగుంది చూడండి, క్రిస్టల్ ఎక్సలెంట్. ఇదో ఎక్సలెంట్ ప్లేస్ ఈ టూర్లో మాత్రం అనే ప్రపంచంలో ఎంత మంచి చాలా బాగుందండి. ఎంత బాగుందంటే నా భూతో నా భవిష్యత్తు లాగా సేమ్ తాజ్మహల్ కంటే కూడా ఇంకా గొప్పగా అనిపించింది. తాజ్మహల్ కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి అది తాజ్మహల్ మనం వర్ణించలేము. దేనికదే గొప్పతనం కట్టడం అండి. ఇంత మంచి టూర్లో దుబాయ్లో ఈ ప్లేస్ విజిట్ చేయడం అంటే చాలా మంచిది. దుబాయ్కి వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ కాకుండా ఈ ప్లేస్కి రండి, తప్పకుండా రావాలి. చూడదగ్గ విషయం. ప్రపంచంలో 7 వింతలు అంటారు కానీ ఇది ఒక 8వ వింతలాగా అనిపిస్తుంది. కరెక్ట్గా చెప్పారన్న మీరు. అంటే మీకు ఈ లైవ్గా చూస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా ఆర్డినరీగా కనిపిస్తుంది. ఇదంతా పాలరాయి కట్టడం, ఇదంతా ఎంత బాగుంది. గోల్డ్, అదంతా ఒరిజినల్ గోల్డ్ ప్లేటెడ్. అదంతా తాజ్మహల్ చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని దానికంటే గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో కట్టడం జరిగింది. బయటికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ వరకు ఈ వెహికల్స్ డ్రాప్ చేస్తాయి. ఫ్రీ రైడ్ ఇది. చేసినాం, లోపల విజిటింగ్ అయిపోయింది. చాలా బాగుంది, వీడియో చాలా బాగా వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్సలెంట్ వ్యూ ఇది. నెక్స్ట్ అబుదాబిలో ఇంకేముందో మళ్ళీ అప్డేట్ చేస్తాము. ఇప్పుడైతే ఆ మసీద్ విజిటింగ్ అయితే అయిపోయింది మాది. బయటికి వెళ్తున్నాము. క్యామెల్ మిల్క్ సోప్, క్యామెల్ మిల్క్ చాక్లెట్స్, క్యామెల్. షేక్ జాయిద్ మస్జిద్ కింద ఫ్లోర్లో షాపింగ్ ప్లేసెస్.